చెక్కతో చేయబడి నిలుపువాటిగా ఇటుకరాయ ఆకారంలో ఉండే ఒక పెట్టె. యావే దేవుడు వారికి దర్శనమిచ్చిన చోట్లన్నీ కూడా అతి పవిత్రంగా ఇజ్రాయేలు ప్రజలు భావిస్తూ ఉండేవారు. వారు ప్రయాణం చేసిన ప్రతి చోటికి కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను వారు చూడాలి అనుకునేవారు. అందుకు ఆ జ్ఞాపకాలను వారు తీసుకెళ్లాలి అనుకున్నారు. అందుకు అనుగుణంగా వారు ఈ యొక్క మందసాన్ని తయారు చేసుకున్నారు. ఈ మందసంలో 2 పలకలు ఉండేవి. అవి దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు. దేవుని యొక్క పరిశుద్ధ హస్తంతో తాకబడినటువంటి పలకలు కాబట్టి వాటిని మహాపవిత్రంగా భావిస్తూ ఉండేవారు. ఈ మందసంలో మన్నాలో ఒక చిన్న భాగం కూడా ఉండేది. ఇంకా అహరోను యొక్క కర్ర కూడా ఉండేది. ఈ మందసాన్ని వారు ఎక్కడికి వెళ్ళినా కూడా మోసుకు వెళుతూ దేవుని యొక్క ప్రత్యక్షతను చూసుకుంటూ ఉండేవారు. ఈ మందసాన్ని మోసుకు వెళ్ళిన ప్రతి చోట వారికి విజయమే దక్కుతూ ఉండేది. ఈ మందసము దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆయన శక్తిని, నాయకత్వానికి నిదర్శనంగా నిలుస్తూ ఉండేది. అంతేకాకుండా దేవుడు వారితో చేసిన వడంబడికను కూడా గుర్తు చేస్తూ ఉండేది. ఆ వడంబడిక అతిక్రమించిన వారికి శిక్ష కూడా ఈ యొక్క మందసము జ్ఞాపకం చేస్తూ ఉండేది.